దళితుడిని వివాహం చేసుకుందనే నెపంతో వితంతు మహిళా ఉద్యోగిని అవమానించిన గెజిటెడ్ మహిళా ఉద్యోగి. కడప జిల్లా జమ్మలమడుగులో ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ దారుణం. వక్ఫ్ భూముల ఆక్రమణదారుల నుండి పరిరక్షణ చేయాలని డిమాండ్ చేసిన షరీఫ్. కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాప్తంగా కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలకు గురయ్యాయి అంటూ అధికారులకు ఫిర్యాదు. పేలుతున్న మాటల తూటాలు, ఒకరిపై ఒకరు నిందారోపణలు, కాలం వెల్లబుచ్చుతూ ప్రజా సమస్యల్ని అటకెక్కించిన నాయకులు. దళితుణ్ణి వివాహం చేసుకుందన్న నెపంతో వితంతు మహిళా ఉద్యోగిని అవమానించిన గెజిటెడ్ మహిళా ఉద్యోగి. కడప జిల్లా జమ్మలమడుగులో ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ దారుణం. మహిళా ఉద్యోగిని అవమానించిన సాటి మహిళా ప్రిన్సిపల్ సంధ్యారాణి. కళాశాలలో పనిచేస్తున్న టైపిస్ట్ పద్మావతికి ఎస్ఆర్ ఇస్తూ సాటి ఉద్యోగులు ముందు మహిళలను అవమానించేలా లెక్చరర్లతో వీడియో తీయించి మహిళను అవమానపరిచిన వైనం. ఈ మధ్యనే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ నందు కడపకు బదిలైన మహిళా ఉద్యోగి తన ఏఎస్ఆర్ ఇవ్వమని 2 రోజుల నుండి మహిళా ఉద్యోగి తిరుగుతున్నా పట్టించుకునే ప్రిన్సిపల్ సంధ్యారాణి. 9 నుండి 5 వరకు కళాశాలల సమయం అయితే 11:30 వరకు రాని సీనియర్ అసిస్టెంట్. లెక్చరర్ల తోటి ఉద్యోగుల ముందు వితంతు మహిళను అవమానించడంతో కన్నీరు మున్నీరైన మహిళా ఉద్యోగి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ రిసీవ్డ్ కాపీ ఇచ్చి అందరి ముందు మహిళను వీడియో తీయమని చెప్పి అవమానించిన ప్రిన్సిపల్ సంధ్యారాణి. మహిళను వీడియో తీస్తూ రాక్షసానందం పొందిన లెక్చరర్ ప్రిన్సిపల్ సంధ్యారాణి. ఆర్జేడీకి ఫోన్ ద్వారా తెలియజేసిన కుటుంబ సభ్యులు. విషయం కనుక్కుంటామని చెప్పిన ఆర్జేడీ తనను సాటి మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఇంతలా అవమానించిన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న మహిళా ఉద్యోగి. దళితుణ్ణి వివాహం చేసుకున్నందుకే తనను అగ్రవర్ణాలకు చెందిన వారి ముందు దోషిగా నిలబెట్టి ఇంత అవమానపరిచారంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగి పద్మావతి. ప్రిన్సిపల్పై వీడియో తీసిన వారిపై ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న దళిత సంఘాలు. లీవ్స్ బ్యాలెన్స్ పర్చేజ్ ఉన్నాయి మేడం, లెక్క పెట్టుకోమా. నిన్న లెక్క వేసి 1-2 సార్లు చూసినాను మేడం. మీరు ఉమెన్స్ లీవ్ అని అందులో యాడ్ చేయలే. ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రమ్మకు వినతి పత్రం అందజేసిన ఆర్ఎస్ఓ విద్యార్థి సంఘాల నాయకులు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారికి రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా పుస్తకాలు విద్యా సామాగ్రి అమ్మడంలో ముందంజలో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5,000 నుండి 10,000 వరకు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో చూసుకుంటే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో బుక్స్, నోట్ బుక్స్, షూ, యూనిఫామ్ ఇలా రకరకాలు ఒక అంగడి ఏర్పాటు చేసుకొని స్కూల్లోనే ఒక అంగడి పెట్టుకొని విద్యా సామాగ్రి మాఫియాకు పాల్పడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఎక్కడే కానీ మండలంలో ఒక ఎంఈఓగా ఉండి ఇంతవరకు ఎంఈఓ మేడం గారు ఎక్కడే కానీ విజిట్ చేసిన దాఖలాలు లేవు. విచ్చలవిడిగా మండలంలో పుస్తకాలు అమ్ముతున్నా కూడా చూసినట్టు జిల్లా మండల విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ ఒక్క స్కూల్ను కూడా విజిట్ చేసి పుస్తకాల సామాగ్రిని కానీ పుస్తకాలు అక్కడ ఏవైతే నోట్బుక్స్ కానీ పుస్తకాలు యూనిఫామ్ ఉన్నాయో వాటిని ఇంతవరకు ఒక్క స్కూల్లో కూడా సీజ్ చేసిన దాఖలాలు లేవని కూడా సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇటువంటి విద్యాశాఖ అధికారులు మండలంలో అవసరమని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎక్కడే కానీ ఒక్క పాఠశాల తనిఖీలు చేసి ఒక్క పాఠశాల విద్యా సామాగ్రిని సీజ్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో చూసుకుంటే విచ్చలవిడిగా అన్ని స్కూళ్ళల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా సామాగ్రి
అంగళ్ళ మాదిరి ఏర్పాటు చేసుకొని ఒక రూమ్స్ గోడను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా అమ్ముతా ఉంటే ఈరోజు మండల విద్యాశాఖ అధికారులు ఇక్కడ డిప్యూటీఓ గారు ఉన్నారు. డిప్యూటీఓ గారు ఉండి కూడా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ఇటువంటి మాఫియా పాల్పడుతున్నారంటే ఈరోజు విద్యాశాఖ అధికారులు నిద్రపోతారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రొద్దుటూరు పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను విజిట్ చేయాలా, పుస్తకాల అమ్మకాన్ని, యూనిఫామ్ అమ్మకాన్ని, నోట్బుక్స్ అమ్మకాన్ని రద్దు చేసి అక్కడ ఉండే గోడౌన్స్ ను వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే మండల విద్యాశాఖ అధికారులు డిఓఏ గారు ప్రొద్దుటూరు పట్టణంలో పాఠశాలను విజిట్ చేసి ఏవైతే విద్యా సామాగ్రి అమ్ముతారో వాటిని సీజ్ చేయాలా, లేని పక్షంలో ఉద్యమాలను పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ కార్యక్రమంలో వెంకట్ నాయక్, జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. పేలుతున్న మాటల తూటాలు, ఒకరిపై ఒకరు నిందారోపణలు, అసత్య ఆరోపణలతో కాలం వెల్లదీస్తుండగా అధికార పార్టీలో ఉన్న నాయకుడు ప్రజా సమస్యలపై ఒకరోజు ప్రభుత్వాసుపత్రి, మరో రోజు ఆర్టీఓ కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు ప్రభుత్వం తరపున మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని చూస్తున్న నేపథ్యంలో మరోప్రక్క ప్రతిపక్ష పార్టీ నేత కాలం వెల్లదీసి ధోరణిలో ప్రజా సమస్యలను అటకన ఎక్కించి అధికార పార్టీ ఎమ్మెల్యేపై రోజుకో ప్రెస్ మీట్ పెడుతూ ప్రజలలోకి అసత్యాలు జపించే ప్రయత్నం చేస్తున్నారని ప్రొద్దుటూరు నియోజక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకు ఎవరా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎవరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అనే సందేహం మీకు కలగక మానదు. వారి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, గత వారం రోజులుగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు తీవ్రమైన విమర్శలు చేసినారు నా పైన, అవినీతికి సంబంధించిన ఆరోపణలు. నిన్నటి దినం స్పష్టంగా నేను నా మీద ఆయన చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చినా. ప్రజా జీవితంలో ఉండే నేనైనా వరదరాజరెడ్డి గారైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, మా సత్శీలతను నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అందుకే వరదరాజరెడ్డి గారు నాపై చేసిన ప్రతి అవినీతి ఆరోపణకు ఒక్కొక్కటిగా విడమర్చి నిన్న చెప్పిన. నా దగ్గర ఉండబడిన సాక్ష్యాలను కానీ, ఆధారాలు కానీ, నా దగ్గర ఉండబడిన వాదనలు కానీ వినిపించగలిగిన. చివరిగా ఆయనకు ఒక మాట కూడా చెప్పిన. నీవు ప్రభుత్వంలో ఉండావు కాబట్టి, అధికారంలో ఉండావు కాబట్టి, నేను ఏదైనా చేయకూడని పని చేసి ఉంటే, అవినీతి చేసి ఉంటే నా మీద పోలీస్ కేసులు నమోదు చేయొచ్చు, విచారణ చేయించవచ్చు, నన్ను దోషిగా ప్రజాక్షేత్రం నిలబెట్టచ్చు, కటకటాల వెనక్కి పంపచ్చు అని కూడా చెప్పిన. ఇది నా వరకు. ఇక నేను కూడా ఆయన రాజకీయ జీవితంలో చేసిన అవినీతి మీద ఆరోపణలు ఈరోజు చేస్తానని చెప్పి నిన్ననే చెప్పిన. ఆయన మీద నేను చేసే అవినీతి ఆరోపణలను ఆయన సగౌరవంగా వాటిని స్వీకరించాలా? ఆయన కూడా నాలాగే ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఉన్నాడు కాబట్టి, ఇంకా నాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రెస్ ముందుకొచ్చి నేను చేయబోయే ప్రతి అవినీతి ఆరోపణను ఒక్కొక్కటిగా, నిన్న నేను ఏ విధంగా అయితే చెప్పినానో ఎర్రగడ్డ మీద పొర ఒలిచినట్టని, అట్లనే ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రతి అంశానికి ఒక్కొక్కటిగా ఆయన వివరణ ఇవ్వాలి. ఆయన అవినీతి చేసినాడో చేయలేదో నిరూపించుకోవాలా. ఒకవేళ ఆయన ప్రెస్ ముందుకు రాకపోయినా, ప్రెస్ ముందుకు వచ్చి నేను చేసిన అవినీతి ఆరోపణలన్నిటికీ విడివిడిగా ప్రతిదానికి సమాధానం ఇవ్వకపోయినా ఆయన అవినీతి చేసినాడనే లెక్క. నేను చేసిన ఆరోపణలను ఆయన అంగీకరించినాడనే ప్రజలకు అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఇక మొట్టమొదట ఆయన ప్రతిసారి 2-3 రోజుల క్రితం కూడా చెప్పినాడు, నిమ్మకాయల సుధాకర్ రెడ్డికి సంబంధించి పాలమాపురం గ్రామానికి సంబంధించినటువంటి భూమిని చెరువు భూమి అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి ఆపినాడు. ఎంఆర్ఓ, ఆర్డీఓ దాన్ని కన్వర్షన్ చేయకుండా ఆపి, ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ వరదరాజరెడ్డి గారిని కలిసిన తర్వాత, కొండారెడ్డి గారిని కలిసిన తర్వాత
6 కోట్ల రూపాయలకు బేరం కుదిరిన తర్వాత ఆ కన్వర్షన్ చేసే క్రమంలో నేను అబ్జెక్షన్ చేస్తానా కాబట్టి, అంటే అబ్జెక్షన్ అంటే నేను ప్రెస్కి చెప్తానా కాబట్టి డబ్బు తీసుకునేవని, ఏ అర్జీ అయితే వరదరాజిరెడ్డి పెట్టి దాన్ని ఆపినాడో తిరిగి వరదరాజిరెడ్డి దాన్ని కన్వర్షన్ చేస్తే మళ్ళీ నా నోటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడుతుందని చెప్పి ఆయనే నిమ్మకాయల సుధాకర్ సలహా ఇచ్చి కోర్టుకు పోయి హైకోర్టులు పోయి నువ్వు, హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ ఎంఆర్ఓకు ఆర్డీఓకు వస్తుంది, అప్పుడు ఎంఆర్ఓకు ఆర్డీఓకు మేము చెప్పి పెట్టింటాము, నీ భూమిని చెరువు భూమి కాకుండా కన్వర్షన్ చేస్తారు, వ్యవసాయ భూమిలో నుంచి నివాసయోగ్యమైన భూమిగా చేస్తారని చెప్పి నువ్వే సలహా ఇచ్చినావు. నీ సలహా మేరకు నిమ్మకాయల సుధాకర్ 6 కోట్ల రూపాయలు నీ కొడుకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ప్రస్తావించాలా. నిమ్మకాయల సుధాకర్ ఇచ్చిన డబ్బు 6 కోట్ల రూపాయల డబ్బు మూడో మనిషికి తెలియదు. నిమ్మకాయల సుధాకరే నేరుగా హైదరాబాద్కు తీసుకుపోయి కొండారెడ్డికి నేరుగా ఇచ్చాడు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కంటి పాపకు తెలియకుండా కాటుకు తీసేవాడు కొండారెడ్డి. కంటి పాపకు కూడా తెలియకుండా కాటుక తీసేవాడు కొండారెడ్డి. మూడో మనిషి ఎవరు ఉండకూడదు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళిద్దరి సమక్షంలోనే 6 కోట్ల రూపాయల డీల్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నిమ్మకాయల సుధాకరు, ధర్మాత్ముడు వరదరాజిరెడ్డి, కొండారెడ్డి చాలా నిజాయితీపరుడు, నేను 1 రూపాయి లెక్కీలే, నా భూమిని ముందు అపోహపడి ఆపినారు, 6 నెలల తర్వాత కన్వర్షన్ చేసినారని చెప్తున్నాడు. కోర్టుకు పోయింటే కోర్టు ఇచ్చింది అంటున్నాడు. ఇది కోర్టు ఇచ్చినది. ఒకసారి ఇది ప్రెస్ వాళ్ళు ప్రజలు కూడా చూడాలి. ఇది కోర్టు ఇచ్చినది. హైకోర్టుకు పోయినాడు నిమ్మకాయల సుధాకరు. ఇది నేను సమాచార హక్కు చట్ట ప్రకారం తీసుకున్నా. హైకోర్టుకు పోయినాడు ఆయన నిమ్మకాయల సుధాకరు. ఏమిచ్చింది హైకోర్టు తెలుసునా? హైకోర్టు ఏమిచ్చింది తెలుసునా? ఈ భూమి చెరువు భూమి కాదు, వ్యవసాయ భూమి అని చెప్పి ఇవ్వలే. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. మీతో రాసినారు కూడా బాగా స్పష్టంగా కూడా ఉంది. ఏమి చదివి వినిపించమంటే కూడా నేను ప్రజలకైనా వినిపిస్తా, నిమ్మకాయల సుధాకర్కైనా వినిపిస్తా, వరదరాజిరెడ్డికైనా వినిపిస్తా. వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణదారుల నుండి పరిరక్షణ చేయాలని ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన షరీఫ్ మరియు బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యాప్తంగా కోట్ల విలువైన వక్ఫ్ భూములు ఆక్రమణలు జరిగాయని ఫిర్యాదులు ఇస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ముస్లిం మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం పూర్వం రాజులు, నవాబులు మరియు ధనవంతులు తమకున్న సంపదలో కొంత భాగం దానం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ భూములను 1956లో సర్వే చేసి 1964లో గెజెట్లో నమోదు చేసి ఈ భూమి మరియు ఆస్తులను పరిరక్షణ చేయడానికి వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో పాటు ఈ వక్ఫ్ భూముల ఆక్రమణలు జరగకుండా పరిరక్షణ చేయడానికి ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. వక్ఫ్ భూములలో క్రయ విక్రయాలు, ఆక్రమణలు చేయడం నేరమని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వక్ఫ్ చట్టం, భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి అని ఆయన అన్నారు. 1 ఎకరా 2 సెంట్ల వక్ఫ్ బోర్డు భూమి ఉంది. ఈ భూమిని గతంలో ఆక్రమణలు జరిపినప్పుడు దీని మీద పోరాటంతో మా పోరాట ఫలితంగా ఆ ఆక్రమించినటువంటి 6 నివాస గృహాలకు సంబంధించి 33 సెంట్ల స్థలం ఆక్రమించడం జరిగింది. ఈ ఇంటి నివాసాల పైన నోటీసులు కూడా 3 జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులను ఆధారంగా తీసుకొని పొద్దుటూరు తహసీల్దార్ గారు వారు వీటి మీద తదుపరి చర్యలు చేపట్టండి అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలు ఇచ్చి ఈ పొద్దుటికి 6 నెలల సమయం గడిచినా కూడా వాటి మీద చర్యలు చేపట్టడం లేదు. ఆ ఇండ్లకు కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నుంచి ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ అనుమతులు రద్దు చేయండి, ఆ ఇండ్లకు ఇచ్చినటువంటి విద్యుత్తును సరఫరాను నిలిపివేయండి, తాగునీటిని నిలిపివేయండి అని అనేక ఫిర్యాదులు చేసినా నేటికి వాటి మీద చర్యలు చేపట్టడం లేదు. ఈ మధ్య జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి డిఆర్ఓ గారు ఆదేశాలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మీదకే దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ను వెనక్కి పంపించే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్, 260 సర్వే నెంబర్లో 1 ఎకరా 23 సెంట్ల స్థలం ఉంది. ఈ భూమి
కోట్ల రూపాయలు, సెంటు వచ్చేసి 20 నుంచి 30 లక్షల రూపాయలు విలువ కలుగుతూ ఉంది. ఆ భూమిలో ఎక్కువ భాగము ఇంటి నిర్మాణాలు చేపట్టున్నారు. వీటిని సర్వే చేయండి అన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. వినతి పత్రాలు ఇస్తే వినతి పత్రం పూర్తి స్థాయిలో చదవకుండా దాన్ని పక్కన పడేస్తూ ఉన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే ఇచ్చినటువంటి వినతి పత్రము చదవకుండా, ఆ సమస్యను పరిష్కరించకుండా, పరిష్కారం ఏమైందని తెలియకుండానే తప్పుడు రిపోర్టులతో సమస్యను పరిష్కారం చేసినట్టు ఆన్లైన్లో క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఏమయ్యా, ఈ రకంగా చేయడం చట్ట విరుద్ధం కదా, దీని మీద మీ మీద క్రిమినల్ చర్యలు మేము ఎందుకు చేపట్టకూడదు అని అడిగితే, మీ బుద్ధి పుట్టింది చేసుకొని మేము చేసేది ఇంతే అనే ఒక ధోరణిలో అధికారులు కూడా మాతో చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పొద్దుటూరు మండలంలో కోట్ల రూపాయలు విలువైనటువంటి వక్ఫ్ బోర్డు భూములు ఏవేవైతే ఆక్రమణలకు గురి అయినాయో వాటన్నింటినీ కూల్చి ఆ యొక్క భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి, వక్ఫ్ బోర్డుకు అప్పచెప్పి, భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా వీటి మీద చుట్టూరు ప్రహరీ గోడలు పెట్టాలని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రానున్న కాలంలో వీటిని మిరిగినా ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని దశల వారీగా రిలే దీక్షలు, ధర్నాలు, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని, తొందరలో దీన్ని కార్యాచరణ ప్రకటించి తేదీల వారీగా ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి ఆ యొక్క తేదీలు, కార్యాచరణను కూడా మేము మీడియా ద్వారా వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, అందరు అధికారులు సమిష్టిగా కలిసి ఈ యొక్క వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఈ భూములను చేసేదానికి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు కూడా జ్యుడిషియల్ పవర్ కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అస్సలాము అలైకుం. ప్రొద్దుటూరు నజరుల్లా మఠం దర్గా ట్రస్ట్ మెంబర్ని నేను, మరియు ఇన్సాఫ్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిని. గత కాలంలో మేము షరీఫ్ భాయ్, నేను, ఇన్సాఫ్ కమిటీ, మరి కడప నుంచి మా సెక్రటరీ గారు, మా ప్రెసిడెంట్ గారు బాదుల్లా సార్ గారు, మరియు మా సంఘంలో ఉండే సభ్యులు వక్ఫ్ ఆస్తుల మీద అలుపెరగని పోరాటం చేశాం. ఎక్కడే కానీ అవినీతి పరులతో కానీ అధికార యంత్రాంగంతో కానీ రాజీ పడకుండా వక్ఫ్ ఆస్తులు కాపాడడానికి మనము ఏనలేని సేవలు అందించి మనం ప్రయత్నము శాయశక్తుల పోరాటం చేశాం. కానీ మా పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు నామమాత్రానగా ఆ అర్జీలను, ఆ విషయాలను వింటూ దాన్ని నిర్లక్ష్యంగా పక్కన పారేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంది అంటే, ఈ వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన వాళ్ళు పలు రాజకీయ పార్టీల్లో వాళ్ళు నాయకులుగాను, పలు రాజకీయ పార్టీల నాయకులకు అనుచరులుగాను ఉండటమే కాకుండా, మరియు ప్రొద్దుటూరులోని పలు సొసైటీ సంస్థల్లో సభ్యులుగా మరియు ధనవంతులుగా ఉండి వారి యొక్క పేరు, ప్రఖ్యాత, రాజకీయ బలగము ఉపయోగించి ఈ విషయాలను బహిర్గతం కాకుండా, కార్యాచరణకు రాకుండా వారు ఒత్తిడికి గురి చేసి ప్రభుత్వాధికారులను కార్యాచరణ దాల్చకుండా అడ్డగిస్తూ ఉన్నారు. ఈ విషయంగా మేము పలు ప్రభుత్వాధికారులకు పలుమార్లు మా నెత్తి నేరు కొట్టుకొని మా గోడు విన్నవించాము. అయ్యా, ఈ వక్ఫ్ ఆస్తులు చాలా విలువైన ఆస్తులు, ప్రొద్దుటూరులో దాదాపు 100 ఎకరాలకు పైన 2000 కోట్లకు మించి విలువ కలిగిన ఆస్తులు ఈరోజు వక్ఫ్ ఆస్తులు. మా పూర్వీకులు పెద్దవారు ఈ దైవ కార్యములకు, ధర్మ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారు దానం ఇవ్వడం జరిగింది, మరియు విక్రయించి కొని ఆ సంస్థలకు పెట్టడం జరిగింది. ఇటువంటి ఆస్తులు ఈరోజు పోగొట్టుకుంటే మనము ముస్లిం మైనారిటీల పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా ఉందంటే, ఈ పూటకు తిన్నవారు మరో పూట తింటారో లేదో అనే అనుమానంలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ముస్లిం మైనారిటీలు ఆదుకుండే ప్రభుత్వం కూడా ఎవరే కానీ ఎలాంటి చేరువ ఇవ్వడం లేదు. ఈ విధంగా ముస్లిం మైనారిటీలకు ఒక విద్యాపరంగానో, రాజకీయ పరంగానో, తర్వాత ఈ యొక్క వక్ఫ్ ఆస్తుల్లో వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళను రానియకుండా, ఎదగనీయకుండా చాలా వరకు అడ్డతగులుతో పోతూ ఉన్నారు. దీని గురించి కొంతమంది
మాకు బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారు. వక్ఫ్ ఆస్తులు మీరు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది వందల నుంచి వేల కోట్ల ఆస్తుల్లో వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు ఇమ్మంటే ఎట్లా ఇస్తారు, మీకు ప్రాణహాని కూడా కలిగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా షరీఫ్ సార్ కానీ మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మా ప్రాణాలకు కూడా మేము లెక్కచారం చేయకుండా మేము ఈ ఆస్తులు కాపాడడానికి శాయశక్తుల పోరాటానికి మేము ముందుకు పోతానే ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, వక్ఫ్ అధికారులు కానీ దీని మీద బాధ్యత వహించాల్సింది పోయి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ ప్రభుత్వ అధికారులకు విన్నపం ఏమంటే, మీరు ఈ వక్ఫ్ ఆస్తులు పరిరక్షణ చేయడానికి, రక్షణ కల్పించడానికి మీరు సరైన ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులు మీ బాధ్యత ఉంది, మీ బాధ్యత మీరు మర్చిపోయి ఈరోజు రాజకీయ నాయకులకు, రౌడీలకు, గుండాలకు, తర్వాత ఈ ఆస్తులను కబ్జా చేసుకున్న అవినీతి పరులు ఇచ్చే లంచాలకు బానిసై ఈ కార్యాచరణను, ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను రక్షణ చేయడంలో చాలా విఫలం అయ్యేటట్టుగా కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విషయాల్లో మేము పోరాడుతూ ఉంటే మా మీదనే తప్పుడు కేసులు బలాయించినారు. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దీని మీదర మేము ప్రొద్దుటూరులో మేము ఒక్కరేమైనా ఉండేది, ఎన్నో జమాతులు ఉన్నాయి, ఎన్నో అంజుమన్లు ఉన్నాయి, ఎన్నో సొసైటీలు ఉన్నాయి, ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వారందరికి ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. వీరికందరికి బాధ్యత లేదా? చిన్నపాటి ఒక ఏదన్నా బాధ్యత రహితంగా కరెంటు బిల్లు లేటుగా కడితే ఫైన్ ఉండాలి. నో పార్కింగ్ చేసే సాట ఒక బండిని, వాహనాన్ని పార్కింగ్ చేస్తే అక్కడ ఫైన్ ఉండాలి. కానీ ఇన్ని వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, రోజు రోజుకు అక్రమ కట్టడాలు కట్టిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు, కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే ఆ అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? ఇది మా ముస్లిం మైనారిటీలకు చేసిందే మోసం కాదా? ఇది నేను ఖండిస్తా ఉన్నాను. ఈ విషయానికి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులే అవినీతి పరులకు బాసటగా నిలిచి ఉన్నారు. ప్రభుత్వ అధికారులే ఈ అవినీతి పరులకు కాపాడుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉండబట్టే వీళ్ళు విచ్చలవిడిగా ఈ విధంగా దౌర్జన్యాలుగా చేస్తూ మా వక్ఫ్ ఆస్తులు కాజేస్తూ ఉంటారు. వక్ఫ్ ఆస్తులు పోతూ పోతూ ఇప్పుడు కనీసం రేపు రోజు శ్మశానాలు, మసీదులు కూడా ఉంటాయా లేవా అనే అంతర్మదనంతో దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ముస్లిం సోదరులు మేల్కోండి. ఈ యొక్క ప్రొద్దుటూరులో జరిగిన వక్ఫ్ ఆస్తులే కానీ ముస్లిం మైనారిటీల భవిష్యత్తును ఎదగకుండా అడ్డపడిన దుష్ట శక్తులపైన మేము ఒక పోరాటము మొదలు పెడతా ఉన్నాము. ఈ పోరాటము చాలా వరకు ముందుకు సాగుతుంది. దాంట్లో ఎవరన్నా రాజకీయ నాయకులు ఉండని, దాంట్లో రౌడీలు ఉండని, మరియు ప్రజా సంఘాలు ఉండని, ఏదన్నా అంజుమన్లు ఉండని, మరి యొక్క ఏదన్నా బలం డబ్బు కలిగిన ఉండని, మేమైతే ఈ పోరాటం మేము ఈ కార్యాచరణ మొదలుపెట్టినాము. ఈ కార్యాచరణలో తస్మత్ జాగ్రత్త, వక్ఫ్ ఆస్తులు కబ్జా చేసిన వారు వక్ఫ్ ఆస్తులను వెంటనే మీరు తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పండి, లేకపోతే మీ పరిస్థితి రేపు దేశద్రోహుల కింద కేసులు కట్టి మిమ్మల్ని జైలు పెట్టాల్సి వస్తుంది. ఇది మా హెచ్చరిక అని నేను చెప్తూ, ఇప్పటికైనా మారి మా మసీద్ ఆస్తులు, దర్గా ఆస్తులు, శ్మశానాలు జోలికి పోవద్దని విన్నవిస్తా ఉన్నానండి. దయచేసి ఇప్పటికైనా మీరు మార్పు చెంది ప్రభుత్వ అధికారులు సరైన చర్యలు తీసుకోండి. ఎవరైనా కబ్జాలు పొరపాట్లుగా ఏదైనా తీసుకునింటే అది ప్రభుత్వానికి అప్పచెప్పండి అని విన్నవిస్తా ఉన్నా. లేకపోతే మేము దీనిపైన ఇది అవినీతి నిరోధక శాఖకు కానీ మరియు పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ పైన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కానీ జరిపే ప్రయత్నానికి మేము కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నాము అని హెచ్చరిస్తూ ఉన్నాము.